మీరు ఏ నెంబర్నైనా సరే 11తో కనుక ఇంటూ చేయాలి అంటే ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను, ఒకసారి చూడండి. అర్జెంటుగా వీడియోని సేవ్ చేసుకోండి. సో ఎందుకంటే చూడండి, 54ని 11తో మీరు మల్టిప్లై చేయాలనుకోండి, ఓకేనా. సో 54 కాబట్టి 5ని 4ని రాసుకోండి, ఓకేనా. సరే, నా తర్వాత ఈ రెండింటిని ప్లస్ చేయండి. 5 + 4 ఎంత? 9. సో 594 దీనికి ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 426, 2 డిజిట్ కదా, ఒకవేళ 3 డిజిట్ నెంబర్ని కనుక మీరు ప్లస్ చేయాలంటే ఇంటూ చేయాలి అంటే సో 426, ఓకేనా. సో ఇక్కడ మనకి 4 అండ్ ఆ తర్వాత 6ని రాసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే 6 + 2 ఎంత మనకి? 8. నెక్స్ట్ తర్వాత 4 + 2 ఎంత మనకి? 6. సో 4686 అనేది దీనికి ఆన్సర్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ తర్వాత 4 డిజిట్ నెంబర్ని కనుక మీరు మల్టిప్లై చేయాలి అనుకోండి, సేమ్ ఫస్ట్ డిజిట్ని లాస్ట్ డిజిట్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఆ తర్వాత సో 4 + 5 ఎంత? 9. నెక్స్ట్ 5 + 3 ఎంత? 8. నెక్స్ట్ 3 + 4 ఎంత? 7, ఓకేనా. 4 7 8 9 4 అనేది దీనికి ఆన్సర్ అనమాట. సో ఇలా మీకు 11 తోటి ఎనీ డిజిట్ నెంబర్ని, అది 2 డిజిట్ అయినా 3 డిజిట్ అయినా 4 అయినా 5 అయినా సరే ఇలా సింపుల్గా మీరు మల్టిప్లై చేయొచ్చు. సో 321 × 11కి ఆన్సర్ ఎందుకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్.